ఇంకా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ వాళ్ళంతట వాళ్ళు రాసింది ఏంటంటే హదిక్కాయి సుధానా అనేటటువంటి పుస్తకంలోని సుధానాను అనేటటువంటి ఇస్లాం పుస్తకంలోని మిర్జా జాన్ అనేటటువంటి వ్యక్తి పోత్రి అంటారు, ఔరంగజేబ్ యొక్క పోత్రి ఆవిడ. వారు రచించినటువంటి పుస్తకంలో ఏమనుందంటే ఇస్లామీల యొక్క టార్గెట్, ఇస్లాంల యొక్క అప్పట్లో ఢిల్లీ సల్తనేట్స్ కానివ్వండి, ముఘల్స్ కానివ్వండి, ఎవరైనా కూడా హిందూ ఆలయాల్ని ధ్వంసం చేయాలి. కాశీ, మథుర, అయోధ్య ఇటువంటి ఆలయాలు, ప్రముఖమైనటువంటి ఆలయాలు ఏముంటాయో వాటిని మేము ధ్వంసం చేశాము. ఇది ప్రైడ్ ఆఫ్ ఇస్లాం, అంటే మా ముఘల్స్ కానివ్వండి, మా సల్తనేట్స్ యొక్క గొప్పతనం, విక్టరీ, గొప్పతనం ఇది. మేము ఇంకా భూస్థాపితం చేస్తాం హిందూయిజాన్ని రాబో కాలంలో. అటువంటి మోటివేషన్ ప్రతి ఒక్క రాజుకి ఈ రోజు నుంచి ఉండాలి అని ఆవిడ అందులో రచించారు. ఎవిడెన్స్ క్లియర్లీ, ఇట్స్ అ క్లియర్ గివ్ అవే. వాళ్ళే రాశారు. తారీఖీ అవధి అనేటటువంటి పుస్తకంలోని అలామా అనేటటువంటి వ్యక్తి, ఇవన్నీ వాళ్ళు రాసినవే. అదే అలామా అనేటటువంటి వ్యక్తి రామ జన్మభూమి హిందువులకు చాలా ఇంపార్టెంట్. రాముడు, ఎందుకంటే రాముడు వాళ్ళే చెప్పారు ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా. రాముడు విష్ణు యొక్క 7th అవతారము, హిందువులకు చాలా ముఖ్యమైనటువంటి ఆరాధ్య దైవము. అటువంటి వ్యక్తి అయోధ్యలో సరయూ నది తీరాన పుట్టాడు. అటువంటి ఆలయాన్ని మేము ధ్వంసం చేయడం ఇది మా విక్టరీ అని అందులో రాశాడు. అయిపోయింది. ఈ పుస్తకం కూడా అయిపోయిందా? సో ఫసానా ఈ ఇబ్రత్ అనేటటువంటి పుస్తకము ఉర్దూ నావలిస్ట్ రచించారండి. అలీ బేగ్ అనేటటువంటి వ్యక్తి రచించారు. ఆయన ఏమని రచించారంటే అయోధ్యతో పాటు, అయోధ్య బాబర్ ధ్వంసం చేసేసాడు, అక్కడ మాస్క్ కట్టేసాడు, అయిపోయింది. అయోధ్యతో పాటు, రామ మందిరంతో పాటు సీతాకి రసోయ్ అంటే సీత యొక్క కిచెన్ అండి, సీత యొక్క కిచెన్ ఉండేది అక్కడే ప్లేస్, హనుమాన్ ఘరి అనేటటువంటివి, ఇవన్నీ కూడా ఔరంగజేబ్ ధ్వంసం చేసి బాబర్ యొక్క కళని సంపూర్ణంగా నెరవేర్చాడు అని ఈ పుస్తకంలో రాశారు. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రూఫ్ దట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రూఫ్, బిగ్గెస్ట్ గివ్ అవే. ఇన్ని ఇది నేను చెప్పిన కొన్ని ఇలాంటివన్నీ కూడా ఇది 1045 పేజీల జడ్జిమెంట్ లో ఉన్నాయి. పగడ్బందీగా రాసిచ్చారండి ఆ జడ్జిమెంట్. ఇప్పుడు చాలా మంది అంటారు, ఫస్ట్ మీరే అంటారు నన్ను అడిగితే, న్యాయ వ్యవస్థ అన్ని ప్రూఫ్లు నాకెందుకు ఇన్ని సంవత్సరాలు, ఇంత డిలే ఎందుకు? మన ఫస్ట్ ఇంటర్వ్యూ మొత్తం అదే జరిగింది. అవును. మీరే ఆలోచించండి. డిస్ట్రిక్ట్ కోర్టు తర్వాత హైకోర్టు తర్వాత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఇంకా మించిపోతే సుప్రీంకోర్టు కూడా కాదు అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళాలి కదా, అది హైయెస్ట్. ఇంకా దాని మించింది లేదు, ఇంకా కోర్ట్ ఆఫ్ గాడే, ఇంకా పైకి వెళ్ళక దేవుడితోనే అక్కడ చూడమే. ఇంకా అలాంటిది సుప్రీంకోర్టు ఇంత పగడ్బందీగా ఇన్ని సాక్ష్యాధారాలతో జడ్జిమెంట్ ఇచ్చాక ఎవరన్నా అసలు దీనికి ఎదురెళ్ళగలరా? అందుకు పట్టింది 70 సంవత్సరాలు. అవునా కాదా? ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ కేసు పడంగానే అవును ఒక ఎవిడెన్స్ దొరికింది, ఇది రాముడిదే, ఇచ్చేయండి అంటే అప్పుడు దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి మీరు? ఇప్పుడు ఎవరన్నా మాట్లాడగలరా? సరే, ఇప్పుడు చరిత్రలో వీళ్ళు వచ్చారు, ఇంత ధ్వంసం చేశారు, అప్పుడు ఇలా జరిగింది అలా జరిగిందని రాశారు, మనకు ప్రూఫ్ ఉంది. కానీ నిజానికి రామ జన్మభూమిలో ఈ స్థలం రాముడిదే అనడానికి నిజంగా మీకు అక్కడ ప్రత్యక్షంగా కనిపించినవి ఏంటి అంటే ఏం చెప్తారు? పర్ఫెక్ట్, మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది ఇస్లాంలు వాళ్ళ గొప్పతనం చాటి చెప్పుకోవడానికి రాసినటువంటి విషయాలు అదే అంటున్నాను నేను. అలాగే కోర్టు ఒక క్వశ్చన్ వేసింది సేమ్ ఇలాగే. మరి నిజంగానే వాళ్ళు గ్రంథాలు చెప్పడం కాదు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ని సర్వే చేయమనండి, అంటే తవ్వకాలు చేయమనండి, పురావస్తు తవ్వకాలు చేస్తే అక్కడ ఏమన్నా దొరుకుతుండొచ్చు అని ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది అన్నట్టు. పాస్ చేయడం జరిగినప్పుడు ఫస్ట్ ఎక్స్కవేషన్ జరిగిందండి. ఎవరు? బీబీ లాల్ అనేటటువంటి వ్యక్తి, 9 మంది టీం, అందులో కేకే మహమ్మద్ అనేటటువంటి ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నారు. వారు కలిసి ఈ తవ్వకాలను ప్రారంభించారు. మొదటి తవ్వకాల్లోని మసీదు నుంచి జస్ట్ 2 meters డిస్టెన్స్లోని వెస్ట్ నుండి సౌత్ వరకు ట్రెంచెస్లోని దాదాపుగా 12 స్తంభాలు దొరికాయి. నదన్ బ్లాక్ పోలిష్ వేర్ అనేటటువంటి దానికి చెందినటువంటి 12 స్తంభాలు దొరికాయి. ఈ 12 స్తంభాల పైన కలశాలు, కమలాలు, అష్టమంగళ చిహ్నాలు
ఇటువంటివన్నీ దొరికాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మసీదు పైన లివింగ్ క్రీచర్స్ని కానివ్వండి ముఖాలు కానివ్వండి ఉండడం ఈజ్ అ హరామ్. హరామ్ అంటే రెస్ట్రిక్టెడ్ ఇన్ ఇది. సో 12 దొరికాయి. అంతేకాకుండా శిఖరం కూడా దొరికింది. సో తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశారు. ఈసారి హరి మంజీ అనేటటువంటి వారు ఇంకొక వ్యక్తి కలిసి వారి టీంతో ఎక్స్కవేషన్ చేస్తే ఇంకా భూమి లోపలికి వెళ్తే ఇంకా షాకింగ్గా 50 స్తంభాలు బయటపడ్డాయండి. ఈసారి 50 స్తంభాలు, 263కు పైగా దేవీ దేవతల విగ్రహాలు, తెర్రకోట విగ్రహాలు, యక్షులు యక్షిణీల ముఖాలు. అన్నిటికంటే ముఖ్యంగా నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చూస్తే ఇప్పుడు మన ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, నాగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని ఉంటాయి టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ విధానం. ఈ నాగర స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్. ఆ స్టైల్ ఏంటంటే కలసం కింద అమల్కా అనేటటువంటి ఒక పీఠం లాంటిది ఒకటి పెడతారండి. రైట్. యూజువలీ మసీద్ అయితే కలసం ఉంటుంది కానీ డోమ్ ఉంటుంది, ఒక పీఠం లాంటి స్ట్రక్చర్ కనిపించదు. ఇక్కడ దొరికింది 50 స్తంభాలతో పాటు. అంతేకాకుండా మనం ఒక హిందువులు ఎవరైనా కూడా ఒక ఆలయాన్ని నిర్మిస్తే అక్కడ విగ్రహారాధన చేస్తున్నప్పుడు మూల విరాట్కి ధూపదీప నైవేద్యాలతో పాటు అభిషేకం కూడా చేస్తారు కదా. అభిషేకం చేసేటటువంటి జలము ఒక ప్రణాళిక ఒక ద్వారానే బయటికి వెళ్ళాలి. మనం అబ్జర్వ్ చేస్తే ఆలయాల్లోని మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసే ఉండొచ్చు, ఆ అభిషేక జలము ఒక ముఖం ద్వారా వస్తుంది. బయటకు వెళ్తూ గర్భగృహం బయట ఈధర్ ఒక సింహం కానివ్వండి, ఒక మకరం కానివ్వండి, అలా ఇక్కడ ఒక మకరం దొరికిందండి. ఆ గృహం నుండి ఆ ప్రణాళిక ద్వారా ఒక మకరం దొరికింది. ఇట్ ఈస్ అ క్లియర్ కట్ ఇండికేషన్